హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరగబోయే చివరి టీ20 మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నారు. ముఖ్యంగా పేసర్లకు అయితే రెస్ట్ ఇవ్వాలని అయితే చూస్తుంది. అతని ప్లేస్లో వచ్చేసరికి యంగ్ ప్లేయర్లనే తీసుకోవాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ నుంచి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మాత్రమైతే భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే జరుగుతుంది. ఇప్పటికే 4 మ్యాచ్లు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 4 మ్యాచ్లో టీమిండియా 3 గెలవగా ఇంగ్లాండ్ మాత్రమైతే 1 గెలిచింది. అయితే ఇప్పటికే టీమిండియా వచ్చేసరికి టీ20 సిరీస్ అయితే కైవసం చేసుకోవడంతో చివరి టీ20లో వచ్చేసరికి బెంచ్లో ఉన్న ప్లేయర్స్కి అయితే అవకాశం ఇవ్వాలని అయితే చూస్తుంది. అయితే చివరి టీ20లో వచ్చేసరికి ముంబైలోని వాంకడే వేదిక అయితే జరుగుతుంది. ముఖ్యంగా చివరి టీ20లో మా టీమిండియా అయితే కొన్ని 3 నుంచి 4 మార్పులు చోటు చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో ఎటువంటి మార్పు లేకున్నా కానీ బౌలింగ్ పొజిషన్లో మార్పులు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హర్షదీప్ సింగ్, రవి బిష్ణోకి అయితే రెస్ట్ ఇవ్వాలని అయితే చూస్తుంది. ఎందుకంటే వీళ్ళు గత 4 టీ20 నుంచి వరుసగా వస్తూనే ఉన్నారు. మధ్యలో 1-2 మిస్ అయినా కానీ కాకపోతే ఇప్పటికే సిరీస్ గెలవడంతోనైతే వీరిద్దరికి అయితే రెస్ట్ ఇవ్వడం జరిగింది. వీరి ప్లేస్లో వచ్చేసరికి మహమ్మద్ షమీని అదేవిధంగా హర్షిత్ రాణాని అయితే తీసుకుని ఉన్నారు. మహమ్మద్ షమీ వచ్చేసరికి టీ20 సిరీస్లో ఒక మ్యాచ్ ఆడడం జరిగింది. ఎలాగైనా సరే చివరి మ్యాచ్లో మరో అవకాశం ఇచ్చి రాబోయే ఓడిఐ సిరీస్ అయితే జరగనుంది. దాని దృష్టిలో పెట్టుకునే ఈ చివరి మ్యాచ్లో మహమ్మద్ షమీకి అయితే చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా హర్షిత్ రాణా చూసుకుంటే చివరి టీ20లో హర్షిత్ రాణా మంచి ప్రదర్శన కనబరిచాడు కాబట్టి అతన్ని అయితే జట్టులో కొనసాగించాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. వీళ్ళిద్దరు రావడంతోనే హర్షదీప్ సింగ్, రవి బిష్ణు మాత్రమైతే రెస్ట్ ఇవ్వాలని అయితే చూస్తుంది. అదేవిధంగా చివరి టీ20లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇస్తారా లేదా అని అయితే చూడాలి. ఎందుకంటే శివం దుబేకు లాస్ట్ టీ20లో కొంచెం ఇంజూరీ అయితే అవ్వడం జరిగింది. ఇంజూరీ నుంచి పూర్తిగా కోలుకొని ఫుల్ ఫిట్గా ఉంటే మాత్రమైతే శివం దుబేనే కొనసాగుతాడు. లేదంటే మాత్రం అయితే హార్దిక్ పాండ్యా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మన టీమిండియా వచ్చేసరికి 5వ టీ20లో ఈ మార్పులతోనైతే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ మార్పుల తర్వాత టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్లో యథావిధిగా సంజు సామ్సన్తో పాటు అభిషేక్ శర్మ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగుతున్నారు. అయితే ఈ సిరీస్లో వచ్చేసరికి సంజు సామ్సన్ అయితే దారుణంగా అయితే విఫలం అవడం జరిగింది. ఏ మ్యాచ్లో కూడా 20 పైగా స్కోర్ అయితే చేయలేదు. అట్లీస్ట్ చివరి మ్యాచ్లోనైనా సంజు సామ్సన్ తన పూర్వ వైభవాన్ని అందుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా అభిషేక్ శర్మ కూడా గత టీ20 సిరీస్లో మంచి ప్రదర్శన కనబరిచాడు చెప్పుకోవచ్చు. అభిషేక్ శర్మ మంచిగా రాణిస్తాడు, కాబట్టి సంజు సామ్సన్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అదేవిధంగా తిలక్ వర్మ కూడా ప్రజెంట్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, కాబట్టి గత 2 టీ20లో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు తిలక్ వర్మ మాత్రమైతే. చివరి టీ20లో అయినా తిలక్ వర్మ తన స్థాయి తగ్గ ప్రదర్శన అయితే రాణించవలసి అయితే ఉంటుంది. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్స్లో పర్వాలేదు అనిపిస్తున్నా కానీ బ్యాటింగ్లో మాత్రమైతే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. ఒక్క మ్యాచ్లో 10కి పైగా స్కోర్ అయితే ఇప్పటి వరకు అయితే చేయలేదు. సూర్యకుమార్ యాదవ్ ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ చివరి టీ20లో అయినా సూర్యకుమార్ యాదవ్ తన స్థాయి తగ్గ ప్రదర్శన అయితే చేయాలి. లేకపోతే రాబోయే సిరీస్లో సూర్యకుమార్ పైన వేడిపడే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే హార్దిక్ పాండ్యా దిగుతారా లేదా శివం దుబే దిగుతారా అని అయితే లేదు. ఇట్లా ఎవరు దిగినా కానీ ఇద్దరు మాత్రమైతే మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది. గత టీ20లో మాత్రమైతే హార్దిక్ పాండ్యా ఉంటేనైతే బౌలింగ్ అండ్ బ్యాటింగ్ పొజిషన్లో 2 విభాగాల్లో టీమిండియాకి అయితే పట్టు ఉంటుంది. శివం దుబే మాత్రమైతే బ్యాటింగ్లో ఫుల్ పట్టున్నా కానీ బౌలింగ్లో ఎంత మేరకు సక్సెస్ అవుతారో అయితే చూడాలి. కాకపోతే ఈ చివరి టీ20లో వచ్చేసరికి ఇద్దరు పేసర్లతో బౌలర్ దిగుతుంది కాబట్టి పేస్ విభాగంలో మనకైతే డోకా ఉండదు. అదేవిధంగా ఆ తర్వాత చూసుకుంటే రత్నదీప్ సింగ్ ఈ మ్యాచ్లో అయితే రీఎంట్రీ అయితే ఇవ్వనున్నాడు. మరి రీఎంట్రీ ఇచ్చిన మ్యాచ్లో రత్నదీప్ సింగ్ ఎంత మేరకు అయితే రాణిస్తారో అయితే చూడాలి. అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే అక్షర్ పటేల్ అదేవిధంగా వరుణ్ చక్రవర్తి స్పిన్ విభాగంలో అయితే బరిలో దిగనున్నారు. ఫినిషర్గా యథావిధిగా రింకు సింగ్ అయితే మరోసారి అయితే బరిలో దిగనున్నారు. రింకు సింగ్ తన స్థాయి తగ్గ ప్రదర్శన అయితే గత టీ20లో అద్భుతంగా రాణించడం జరిగింది. మరోసారి ఫినిషింగ్ పొజిషన్లో రింకు సింగ్ అయితే ఆకట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. పేస్ విభాగంలో చూసుకుంటే హర్షిత్ రాణాతో పాటు మహమ్మద్ షమి పేస్ విభాగాన్ని అయితే పోషించనున్నారు. ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మాత్రం అయితే ఈ విధంగానే ఉంటుంది. అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రత్నదీప్ సింగ్, అక్షర్ పటేల్, రింకు సింగ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తితో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది చివరి టీ20లో. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మన టీమిండియా బౌలింగ్ పొజిషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే బ్యాటింగ్ పొజిషన్లో ఎంత మేరకు సక్సెస్ అవుతారో అయితే చూడాలి. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో
చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, అదేవిధంగా సంజు సామ్సన్, తిలక్ వర్మలు అయితే రాణించాలి చివరి టీ20లో. వీళ్ళకైతే కొంచెం డిసడ్వాంటేజ్ అయితే ఉంది. వీళ్ళు రాణిస్తే మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటారని చెప్పుకోవచ్చు. బౌలింగ్ పొజిషన్లో యథావిధిగా మన బౌలర్స్ అయితే అందరూ ఫుల్ ఫిట్గా అయితే ఉండడం జరిగింది. చివరి టీ20లో చూద్దాం. టీమిండియా గెలిచి 4-1తోనైతే సిరీస్ కైవసం చేసుకొని ఒడే సిరీస్కి వెళ్తుందా, లేకపోతే చివరి టీ20లో ఇంగ్లాండ్ గెలిచి 3-2తోనైతే ఇట్లో నిలుస్తుందని అయితే చూడాలి. చివరి టీ20 కూడా ముంబైలోని వాంఖడే వేదిక అయితే జరగనుంది. ఈ మ్యాచ్ కూడా ఓవర్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ పరువు కోసమైనా సరే ఇంగ్లాండ్ చివరి టెస్ట్లో గెలవాలని అయితే పూర్తి స్థాయి జట్టుతోనైతే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం చివరి టీ20లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.